Hello people, welcome back to our channel Shweta Jadhav 03. So everyday one video about job updates లో ఈ రోజు డే 2 of our 30 days challenge. So ఈ వీడియోలో 4 జాబ్ ఆపర్చునిటీస్ గురించి చెప్పబోతున్నా. ఫర్ బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ జాబ్ వేకెన్సీ వచ్చేసి ఎస్ టెక్నాలజీస్ లో ఇది ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. ఇఫ్ యు ఆర్ ఫ్రెషర్ తప్పకుండా అప్లై చేసుకోండి. సో రోల్ వచ్చేసి ట్రైనీ బిడ్ మేనేజ్మెంట్ ఇంటర్న్. లొకేషన్ అయితే హైదరాబాద్. దీనికి ఫ్రెషర్స్ అండ్ అప్ టు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ రోల్ కి స్కిల్స్ ఏం కావాలి అని అంటే ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ RFX రెస్పాన్స్ ని క్విక్ గా అర్థం చేసుకోవాలి. అంటే RFX అంటే ఏంటి అని అంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని క్విక్ గా అర్థం చేసుకోవడం లేదా ఇంప్రూవ్ చేయడం ఆర్ చేంజెస్ ఏమైనా కావాలంటే చేంజెస్ చేయడం ఈ రోల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నట్టు. అండ్ క్వాలిఫికేషన్ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ రేంజ్ అయితే అప్ టు 3 to 6 LPA వరకు పే చేస్తారు. మీకు ఈ స్కిల్స్ ఉంటే డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఫిల్ చేసి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి విప్రోలో ఉంది. ఇది కూడా ఫ్రెషర్స్ కే. రోల్ ఏంటి అని అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్. క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే BE, BTech, MCA ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ అయితే పాన్ ఇండియా. శాలరీ అయితే 3 LPA టు అప్ టు 6 LPA వరకు ఉంటుంది. ఈ రోల్ రెస్పాన్సిబిలిటీస్ అయితే MIS మేనేజ్మెంట్, రిపోర్టింగ్ అండ్ బ్యాక్ అండ్ సపోర్ట్, కాన్ఫిగరింగ్ అండ్ మెయింటైనింగ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అండ్ మ్యాండేటరీ స్కిల్ లో అయితే హెల్త్ అండ్ వెల్ఫేర్ టెక్ అని మెన్షన్ చేశారు. సో ఇఫ్ మీరు ఫ్రెషర్ అయి ఉండి ఈ స్కిల్స్ మీకు ఉంటే ఎక్స్పైర్ అవ్వక ముందే డీటెయిల్స్ అని ఫిల్ చేసి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ అయితే ఈవే కంపెనీలో ఓపెనింగ్ ఉంది. ఇది కూడా ఫ్రెషర్స్ ఆర్ అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. రోల్ అయితే BTS PCS అడ్వాన్స్డ్ అనలిస్ట్. లొకేషన్ అయితే బెంగళూరు. శాలరీ రేంజ్ అయితే 4 to 8 LPA వరకు ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సిస్కో కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కి ఓపెనింగ్ ఉంది. అండ్ దీనికి ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్. క్వాలిఫికేషన్ అయితే BE, BTech, MCA, కంప్యూటర్ సైన్స్, IT గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ అయితే పాన్ ఇండియా. అండ్ శాలరీ రేంజ్ అయితే 10 to 17 LPA వరకు ఉంటుంది. ఫ్రెషర్స్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. అండ్ స్కిల్స్ అయితే CI/CD టూల్స్ ఉంటాయి కదా, వాటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. మీరు ఫైనల్ ఇయర్ లో ప్రాజెక్ట్స్ చేస్తారు కదా, ఆ ప్రాజెక్ట్స్ లో క్లౌడ్, డెవాప్స్, ఆటోమేషన్, బ్యాక్ అండ్ సిస్టమ్స్ వాటి మీద చేసి ఉంటే మీకు రెజ్యూమ్ లో యాడ్ చేసుకోవడానికి ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. అండ్ ఆల్సో నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. సో మీరు ఫ్రెషర్స్ అయితే జాబ్ డిస్క్రిప్షన్ కి మీ రెజ్యూమ్ ని మ్యాచ్ చేస్తూ అప్లై చేసుకోండి. అండ్ వీటన్నిటి లింక్స్ ని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసి అప్లై చేసుకోండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మీరు డే 3 వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడాలి, అప్లై చేసుకోవాలి అని అంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. సో ఈ వీడియోకి లైక్ చేసి మీకు హెల్ప్ అయిందా లేదా ఈ వీడియో అన్నది కమెంట్స్ లో నాకు చెప్పండి. సో దట్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకో వీడియోతో రేపు 6 PM కి కలుద్దాం.